అందరూ చూడండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ ఇక్కడ సమావేశం పడ్డ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్స్ అందరూ కూడా సకాలంలో పెన్షన్ రాక సుమారుగా పెన్షన్లకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి సుమారుగా 25 వేల కోట్ల రూపాయల బాకీలు ఉన్న ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకి నిరంతరం ఎట్లా అన్యాయం చేయాలనేది ఈ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానంగా నడుస్తుంది. ఈ విధానాన్ని మేము వ్యతిరేకించదలుచుకున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం ఉద్యోగులకి పెన్షనర్లకి, ముఖ్యంగా పెన్షన్దారులకి చాలా అన్యాయం చేస్తుంది. ఎన్నో డిఏలు, పిఆర్సీ బాకీలు అన్నీ ఇవ్వకుండా అంత అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ మేము ఉద్యోగ సంఘ నాయకులతో, మా పెద్దలు, మా ముందు తరం వాళ్ళు నాయకులతో కలిపి ఒక సమావేశం నిర్వహించుకుని తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలన్నది నిర్ణయించుకోవడం కోసం ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మేము కొన్ని ఆంధ్ర రాష్ట్రంలో పెన్షనర్ల తరపున, ఉద్యోగులు, కార్మికుల తరపున కూడా మా పెద్దలందరూ వచ్చి ఒక సమావేశం నిర్వహించుకుని ఇందులో కొన్ని నిర్ణయాలు అనేది ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఆల్రెడీ ఈ ప్రభుత్వం మేము పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రతిపక్ష నేతలు కూడా మా డిమాండ్ అనేవి చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో మా డిమాండ్ ఏంటనేది కూడా ఈ పత్రికా ముఖ్యంగా కూడా, మీడియా ముఖ్యంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే, 1వ తారీఖు పెన్షన్లు, జీతాలు చెల్లించుట, 2 పెన్షనర్లకు తగ్గించిన 3% అదనపు క్వాంటము ఆ పెన్షన్ని తిరిగి కలుపుట, ఈహెచ్ఎస్ కార్డులపై పూర్తి నగదు రహిత వైద్యం అందించుట, అన్ని రకముల పెండింగ్ బకాయిలను సత్వరమే చెల్లించాలి. పెన్షనర్స్ కమిటేషన్, ముఖ్యంగా మేము 15 సంవత్సరాల కమిటేషన్ రికవర్ అవుతుంది. దానివల్ల యాక్చువల్గా 12 సంవత్సరాల్లో మా ఇచ్చిన డబ్బులు రికవర్ అయిపోతుంది. 3 సంవత్సరాలు అదనంగా తీసుకుంటారు కాబట్టి 12 సంవత్సరాలకే కమిటేషన్ రికవర్ అనేది పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెన్షనర్ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని, 11వ పిఆర్సీలోని లోపాలను సవరించాలి, 12వ పిఆర్సీ సత్వరమే అమలు మరియు డిఏ చెల్లింపులు చేయాలి, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఉన్న యాప్ల సమస్యలను తొలగించడం, జీవో 117 రద్దు చేసి ఉపాధ్యాయుల సంఘాల సూచనల మేరకు పాఠశాలను పునర్వ్యవస్థీకరణ చేయటం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లపై ఉద్యమకాలంలో మరి విజయవాడలో ఉద్యమం చేపట్టినప్పుడు ఎంతోమందిని అణచివేసి కేసులు పెట్టడం జరిగింది. అవి కూడా వాటి కేసులని ఎత్తివేయాలని, ఇంతేకాకుండా ఈ సందర్భంలో మేము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది పెన్షన్దారులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులందరికీ మేము కోరేది ఏంటంటే, ఉద్యోగ మిత్రులారా, రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లమైన మనకు ఆర్థిక పరంగా ఎంతో అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుందామా, లేదా మనకు మేలు చేస్తామని హామీ ఇస్తున్న వారిని బలపరిచి గెలిపిద్దామా అనేది చిత్తశుద్ధితో ఆలోచించి. మిత్రులారా, ఈనాడు ఆంధ్ర పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ అనే వారు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం, రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల యొక్క వైఖరి ఎట్లా ఉండాలి, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏమిటి అనేది వాటి మీద రివ్యూ చేసి, ఈ ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానం, పెన్షనర్ల వ్యతిరేక విధానం అవలంబిస్తూ ఉంది. అందువల్ల ఓట్ డౌన్ ది రూలింగ్ పార్టీ అనే ఒక పిలుపునివ్వాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పెన్షనర్లు ఒక 10,000 మినిమం పెన్షన్ తీసుకునేటువంటి వారు దాదాపు 70,000 నష్టపోయినారు. 40,000 పెన్షన్, మినిమం బేసిక్ పెన్షన్ ఉన్నవాళ్ళు 2,80,000 నష్టపోయినారు. అట్లాగే సీనియర్ పెన్షన్స్ అందరూ కూడా 77 దాటిన వాళ్ళు 3% క్వాంటం తగ్గిపోయి ప్రతి వాళ్ళు కూడా 80%, 27 నెలల నుంచి ఈ ప్రభుత్వం ఆ ఎడిషనల్ క్వాంటం తగ్గించడం వల్ల 27 నెలలుగా ఇంటూ 3%, 81%, అంటే 50,000 బేసిక్ పెన్షన్ ఉన్నవాళ్ళు 40,000 నష్టపోయినారు. ఇట్లా ప్రతి పెన్షనర్ కూడా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు నష్టపోయినాడు. కాబట్టి ఈ నష్టం మరి 4 ఏళ్ళు ఇంకా పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా 20, 24, 20, 25, 20, 26 వరకు ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇవన్నిటిని కూడా మేము చర్చించి ఏమి చేయాలనే ఒక కార్యక్రమం మీద 22/3
24 నాడు ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడిని మేము కలవడం జరిగింది. వారికి డిమాండ్స్ చెప్పినప్పుడు ఇవి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆలోచన చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా వారు కుప్పం మీటింగ్లో అట్లాగే మదనపల్లి మీటింగ్లో నిన్న తెలుగుదేశం ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ నారా లోకేష్ గారు కూడా 24 నెలల్లో మీకు ఇవ్వాల్సిన మొత్తం మేము 12 నెలల లోపల మీకు ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అందువలన ఉద్యోగ ఉపాధ్యాయులు ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షన్స్ ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే అసలు ఈ దాచుకున్న డబ్బు 1/7/2018 పిఆర్సీ నుంచి వచ్చినటువంటి డబ్బు ఏమైపోయిందో తెలియక మరి జీవితకాలం సంపాదించుకున్న డబ్బు అనుభవించడానికి లేక చనిపోతే దానికి ఎవరికి ఇవ్వాలో తెలియనటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను పవన్ కళ్యాణ్ గారు కూడా అనకాపల్లిలో చెప్పడం జరిగింది. అందువల్ల మేము ఎప్పుడు కూడా ఇప్పటి నుంచి కాదు, కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా శ్రీరాములు గారు అధ్యక్షులుగా ఉన్నప్పటి ఎవరైతే ప్రభుత్వం ఎప్పుడైతే ఇవ్వదో ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రతిపక్షం రెండే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఇవ్వనప్పుడు ప్రతిపక్షం కలిసినప్పుడు ప్రభుత్వంతో మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. మనల్ని విస్మరించి వాళ్ళది ఏముంది అని చెప్పేసి వాళ్ళ ప్రయాణానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ మనకి ఇవ్వకుండా చేసేసారు. కాబట్టి ఇప్పుడు అందరూ మొత్తం ఇక్కడ ఉండే కొంతమందికి మిత్రులు పొలిటికల్స్ వాళ్ళు అనేది కానీ ఒక నాయకుడిని మనం చూస్ చేసుకునేటప్పుడు మనం 10 మందికి ఐడియాల్స్ ఒకటి, కానీ కామన్గా వచ్చేసరికి 20,000 బై ఫస్ట్ శాలరీ ఆఫ్ పెన్షన్. దీన్ని రావాలంటే ఏం చేయాలన్నప్పుడు వీ హావ్ టు టేక్ ఎ డెసిషన్. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఉన్నా కానీ అలాగే మనం నిరూపించాలని చెప్పు మన నాయకత్వాన్ని కూడా ఎవరిని మనం ప్రయాణం తీసుకోవాలి, ఎవరు నాయకులు పెట్టాలని చెప్పేసి ఎంప్లాయీస్ కానీ సుధాలు గారు కొంచెం ఆ నాయకత్వాన్ని కన్నా ఇప్పుడు నుంచి గైడ్ చేయకపోతే తరాలు ఇంకా నష్టపోయిపోతుంది. సెటిస్ఫాక్షన్ ఎక్కువైపోయింది. అలాంటి కరెక్టే చేయాలంటే ఎల్లాలి పర్సన్స్గా మన మీద కూడా భావిస్తుంది. ఇది మనం అన్ని చూస్తాం, కానీ మనతో పనిచేసి వచ్చిన స్కిల్ వ్యాపారికి ఒక 20 సంవత్సరాలు పనిచేస్తాం, మళ్ళీ ముందుకు వెళ్తున్నాం అంటే పనిచేసాం వదిలేసినట్టు కాదు. వాళ్ళు ఫ్యూచర్లో ముందుకు వెళ్ళేటప్పుడు వాళ్ళ గురించే ఆలోచించాలండి. అది కూడా కొంచెం మనం ఆలోచించుకుంటూ వెయిట్ చేస్తాం వాయిస్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఈ ప్రయారిటీస్ విషయంలో ఎంప్లాయీస్కి కనీసం మనకు చాలా మినిమం హెల్త్ ఆస్పెక్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది. మనకి హెల్త్ ఎనీ ఎంప్లాయీ ఎనీ పెన్షనర్. థ్యాంక్ యూ.